ఓం నమో వెంకటేశాయ. నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు ది డివోషనల్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో దర్శనం యొక్క అప్డేట్స్ గురించి వివరిస్తాను. మరియు నిన్నటి రోజున స్వామివారిని దర్శనం చేసుకున్నటువంటి భక్తుల యొక్క అప్డేట్ గురించి తెలియజేస్తాను. మరియు ఆఫ్లైన్ టికెట్స్ గురించి, అదేవిధంగా టీటీడీ అప్డేట్స్ గురించి కూడా తెలియజేస్తాను. ఇంకా ఎవరైతే శ్రీవారి భక్తులు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో అనేది చివరి వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓం నమో వెంకటేశాయ. 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనానికి వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులకు సుమారుగా 2 నుంచి 3 గంటల సమయం అయితే దర్శనం కోసం పడుతుందండి. మరియు ఎస్ఎస్టీ దివ్య దర్శన టోకెన్స్ కలిగి దర్శనానికి వెళ్ళేటువంటి వారికి 3 నుంచి 5 గంటల సమయం అయితే పడుతుంది. ఇక టోకన్ లేని సర్వదర్శనానికి వెళ్తున్నటువంటి భక్తులకైతే దాదాపు 18 గంటల సమయం అయితే దర్శనం కోసం పడుతుంది. అనగా ఆల్రెడీ క్యూ లైన్లో వెళ్ళి కంపార్ట్మెంట్లో వెయిట్ చేసే వారికి అయితే 12 గంటల సమయం పడుతుంది. ప్రస్తుతం కొత్తగా ఎవరైతే క్యూ లైన్లోకి వెళ్తున్నారో అటువంటి శ్రీవారి భక్తులకి 16 నుంచి 18 గంటల సమయం పట్టే అవకాశం అనేది ఉంది. భక్తుల యొక్క రద్దీని బట్టి ఈ సమయాలు అనేటివి మారుతూ ఉంటాయండి. ఈ విషయాన్ని అయితే శ్రీవారి భక్తులు గమనించగలరు. ఇక ఈ టోకన్ లేని ఫ్రీ దర్శనానికి దాదాపు 21 కంపార్ట్మెంట్లో అయితే భక్తులు వేచి ఉన్నారండి. అంటే ఎటువంటి టికెట్ లేకుండా, ఆన్లైన్ ఆఫ్లైన్ టికెట్స్ ఏది లేకుండా ఫ్రీ దర్శనానికి డైరెక్ట్గా తిరుమలకు వెళ్ళి క్యూ లైన్ ద్వారా దర్శనానికి వెళ్తున్నారు. అటువంటి భక్తులు 21 కంపార్ట్మెంట్లో ఈ రోజు అయితే వేచి ఉన్నారు. సో దయచేసి టికెట్స్ అనేది తీసుకొని దర్శనం వెళ్ళడానికి అయితే ట్రై చేయండి. ఎక్కువ సమయం అయితే పడుతుంది దర్శనానికి, అందుకోసం చెప్తున్నాను. ఇక నిన్నటి రోజున స్వామివారిని 77,332 మంది భక్తులు అయితే దర్శనం చేసుకున్నారు. అనగా 26వ తేదీ 6వ నెల 2024 రోజున స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 30,540 మంది. ఇక నిన్నటి రోజున స్వామివారి హుండీ ఆదాయం 4.38 కోట్లు. సో ఈరోజు అప్డేట్ని బట్టి చూసామంటే తిరుమలలో సాధారణంగా ఉన్నటువంటి భక్తుల యొక్క రద్దీ, దీన్ని బట్టి ఈరోజు ఆఫ్లైన్ టికెట్స్ అనేటివన్నీ కూడా కంప్లీట్ అయిపోవడం అనేది జరిగిందండి. సో రోజు రోజుకి భక్తుల రద్దీ అనేది ఎక్కువగానే ఉంది. సో టికెట్స్ అనేటివి కూడా తొందరగా అయిపోతున్నాయి. రోజు 20,000 టికెట్లు మాత్రమే ఇస్తున్నారు ఆఫ్లైన్లో. సో ఈ 20,000 టికెట్లు కంప్లీట్ అయిపోతున్నాయండి. సో ఈరోజు టికెట్స్ కంప్లీట్ అయిపోతే రేపు దర్శనం అయ్యే టికెట్స్ కూడా ఇస్తారండి. అవి కూడా కంప్లీట్ అయ్యింది అంటే కనుక కౌంటర్స్ అనేది క్లోజ్ చేసేస్తారు. ఇక టీటీడీ నుంచి వచ్చినటువంటి అప్డేట్ చూసామంటే కనుక తిరుపతి సమీపంలోని పాత కాల్వ వద్ద పేరూరు బండపై ఉన్న శ్రీ వకుళమాత ఆలయంలో జూన్ 30వ తేదీ వార్షికోత్సవం వైభవంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు జరగనున్నాయి. ఇందులో భాగంగా ఉదయం 8 గంటలకు మహాశాంతి హోమం, పూర్ణాహుతి నిర్వహిస్తారు. అనంతరం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అమ్మవారి ఉత్సవాలకు అష్టోత్తర కలశాభిషేకం జరగనున్నది. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, భక్తులు పాల్గొంటారు. ఇది టీటీడీ నుంచి వచ్చినటువంటి అప్డేట్ అండి. సో పాత కాల్వ వద్ద మనకి వకుళమాత ఆలయం అయితే ఉందండి. సో వకుళమాత అమ్మవారు ఎవరనేది చాలామంది భక్తులకి తెలియకపోవచ్చు. ఈ ఆలయం గురించి ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో అనేది చేస్తాను. అంటే ఈ ఆలయంలో ఉన్న అమ్మవారు ఏంటి, ఆమె విశిష్ట ఏమిటి, అసలు అమ్మవారు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామికి ఏమవుతారు, సో హిస్టరీ అంతా కూడా ఆ వీడియోలో ఉంది. కావాలంటే లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి అయితే చెక్ చేసి చూడండి. అండ్ తిరుపతికి వచ్చే ప్రతి ఒక్కరూ కూడా ఈ పేరూరు బండపై ఉన్నటువంటి వకుళమాత ఆలయాన్ని అయితే దర్శించుకోవాలండి. సో చాలా అద్భుతంగా అయితే ఆలయం ఉందన్నమాట. దానికి సంబంధించిన అప్డేటే టీటీడీ నుంచి అయితే ఈరోజు రావటం జరిగింది. సో ఇవండి ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి అప్డేట్స్. మరి ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.